హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో పెరుగుతో చాక్లెట్ చేస్తున్నాను. దానికోసం అయితే ఇది షుగర్. ఈ షుగర్ 3/4 కప్పు తీసుకున్నాను. ఇదే కప్తో 2 కప్పుల పెరుగు తీసుకున్నాను. ఒక 100 గ్రామ్ వరకు బటర్, అలాగే కొంచెం ఇది బటర్ స్కాచ్ ఎసెన్స్ అనమాట. ఏదైనా ఫ్లేవర్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి కోకో పౌడర్. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం బటర్ని అప్లై చేసి పెట్టుకోవాలి. ఈ బటర్ని ప్లేట్కి మొత్తం గ్రీస్ చేసుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో నెయ్యినైనా వాడచ్చు. నేను బటర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా ప్లేట్కి బటర్ గ్రీస్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి 1 స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. ఈ బటర్ని కాస్త కరగనివ్వాలి. ఇలా బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న పెరుగుని వేసుకోవాలి. ఇలా పెరుగుని వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మన పాలు విరిగితే ఎలా అవుతుందో అలా అవుతుందన్నమాట. అప్పటి వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం వేసుకున్న పెరుగంతా విరిగినట్టుగా అయ్యి ఇలా లైట్గా మరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. నేను 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు వరకైనా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు. నాకైతే 3/4 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకే ఒక 1/2 కప్పు వరకు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంతా కాఫీ పొడిని కూడా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది కాఫీ పౌడర్ వేసుకోవడం వల్ల. ఇదంతా బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. చక్కెర అంతా పూర్తిగా మెల్ట్ అయ్యి లిక్విడ్గా అయ్యి ఆ లిక్విడ్ మళ్ళీ చిక్కబడాలన్నమాట. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా అయ్యింది. ఇంకా చిక్కబడాలి. మధ్య మధ్యలో ఇందులో ఒక్కొక్క స్పూను బటర్ని యాడ్ చేస్తూ ఉండాలి. ఎంత బటర్ వేస్తే అంత టేస్టీగా వస్తాయి చాక్లెట్స్. మంచిగా నోట్లో పెట్టుకుంటే వెన్న అలా తగులుతూ భలే టేస్టీగా ఉంటాయి చాక్లెట్స్. అసలు వెన్న వేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ కాస్త దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ని పూర్తిగా లోలో పెట్టేసుకోవాలి. ఇంతసేపు మీడియంలో పెట్టేసుకుని ఇలా అయిన తర్వాత లోలో పెట్టేసుకోవాలి. ఇందులో మళ్ళీ 1 స్పూను బటర్ని యాడ్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని 1 నిమిషం వదిలిపెట్టాలి. 1 నిమిషం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ 1 నిమిషం కలుపుకోవాలి. ఇలాగే 1 నిమిషం వదిలిపెడుతూ 1 నిమిషం కలుపుతూ ఒక 7-8 సార్లుగా అలానే చేసుకోవాలి. అంటే మనం వేసుకున్న షుగర్ క్యారమలైజ్ అవ్వాలి కానీ మాడకూడదన్నమాట. అందుకని వదులుతూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకొక స్పూన్ బటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా థిక్గా అయింది కదా. ఇంకా థిక్గా అవ్వాలి, ఇంకా దగ్గర పడాలి. ఇప్పుడు ఇందులో నేను బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, ఉంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి. ఈ ఎసెన్స్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకొంచెం థిక్గా అవ్వాలి. చివరిగా ఇంకొక స్పూన్ వరకు బటర్ వేసుకుందాం. చెప్పాను కదా, బటర్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనం వేసుకున్న బటర్ అంతా సపరేట్ అవుతూ ప్యాన్ నుండి మొత్తం రిలీజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ప్లేట్, ఈ చాక్లెట్ని ఈ ప్లేట్లోకి వేసుకోవాలి. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడే ముట్టుకున్నామంటే చేతికి అంటుకుంటుంది. ఇలా పూర్తిగా చల్లారక ముందే కాస్త వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం ఉండల్లాగా తీసుకొని చాక్లెట్స్ లాగా చేసుకోవాలి. నేనైతే ఈ షేప్లో చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు.
అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి చాక్లెట్స్. మార్కెట్లో చాక్లెట్ మోల్డ్స్ దొరుకుతాయి, షేప్స్ డిఫరెంట్ షేప్స్లో. అదైనా తెచ్చి అందులో అయినా చేసుకోవచ్చు. ఇలా చాక్లెట్స్ మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా కవర్స్ తీసుకొని ఈ కవర్స్లో నీట్గా ఒక్కొక్కటి ఇలా ఫోల్డ్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 to 3 months వరకు అస్సలు పాడవకుండా ఉంటాయి. ఇలా ఒక్కొక్క చాక్లెట్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇలా చూసారా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. చాలా టెంప్టింగ్గా అన్నిటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి, ప్యాక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇంట్లోనే చాలా ఈజీగా బయట కొనే అవసరం లేకుండా చాలా పర్ఫెక్ట్గా చాక్లెట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. చేయటం చాలా ఈజీ, పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.